వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ టాక్స్ అండ్ షోస్. నేను ఈరోజు మంచి స్నాక్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేను మురుకులు చేయబోతున్నాను అనమాట. సో బియ్యము అంటే మెజర్మెంట్ అండి, ఒక గ్లాస్ బియ్యానికి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది 5 గ్లాసుల బియ్యానికి ఉద్దిపప్పుతో మురుకులు చేయబోతున్నాను అనమాట. సో ఇవి ఉన్నాయి కదండి ఉద్దిపప్పు, ఇది ఒక గ్లాస్. 5 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ ఉద్దిపప్పు కడిగేసి ఎండ కారబెట్టుకొని పౌడర్ సో ఇలా పౌడర్ చేసుకున్నాం కదండి, ఇదన్నమాట. ఈ పౌడర్కి ఇప్పుడు వామ్ అనేసి వస్తుంది కదండి, షాప్లో దొరుకుతుంది, చూస్తున్నారు కదా. ఇది మంచి స్మెల్ వస్తుందండి. ఈ వామ్ వేసుకొనేసేయాలి. ఈ వామ్ అనేది చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట, అండ్ మంచి స్మెల్ వస్తుంది. అండ్ కొద్దిగా బెనం తీసేసుకున్నాము. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోవాలన్నమాట. వేడి చేసుకున్న ఆయిల్ ఇప్పుడు మనము వామ్ వేసుకున్నాం కదా, సో ఇలా ఆయిల్ వేసేసి దీన్ని ఇప్పుడు మనము ఫుల్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అది ముద్దలాగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలండి. సో వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము ముద్దలాగా చేసుకోవాలంటే గట్టిగా, మరీ ఎక్కువ గట్టిగా కాదు, అలానే మరీ ఎక్కువ స్మూత్ కాదనమాట. సో చపాతీ పిండి వస్తుంది కదా, దీంట్లో మనము ముద్దలాగా చేసుకోవాలండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు. సో మనము అదే ప్యాన్ అనమాట, దాంట్లో ఆయిల్ అంటే నేను ఇక్కడ 1 లీటర్ ఆయిల్ తీసుకుంటున్నాను, డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి. సో ఇది వేడైన తర్వాత మనము మురుకులు తిప్పేసుకున్నాం. సో ఇక్కడ పిండి చూపిస్తున్నాం కదండి, అండ్ ఆయిల్ ఏమో వేడెక్కుతుంది, ఇలా అనమాట. ఇలా తీసేసుకొని దీనిలోకి నింపేసుకొని మనకి అచ్చుల్లాగా మనకి ఎంత క్వాంటిటీ ఏంటి ఎలా కావాలి అని చెప్పి తిప్పుకోవచ్చు. అండ్ ఆయిల్ అయితే వేడైపోయింది, మనకు షాప్లో దొరుకుతుంది కదా, అలాంటి స్ట్రక్చర్లోనే చేస్తున్నాం అనమాట. సో ఇలా అండి, ఇలా తిప్పి వేసేసుకోవడం. గరిట పెట్టుకొనేసి ఇలా తీసేసుకుంటే ఆయిల్లో వేసేసి లో ఫ్లేమ్ కావచ్చు, హై ఫ్లేమ్లో కావచ్చు అండి, అది కలర్ వచ్చి బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట. అండ్ ఇందులోకి కారం పొడి వేసుకున్నాము. కారం పొడి వేసుకుంటే మనకు గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట. మనకు వైట్ కలర్లో కావాలంటే ఇక్కడ కారం పొడి అనేది స్కిప్ చేసేయాలండి. మిరియాల పౌడర్ అనమాట, మిరియాలు వేసుకున్నాం అనుకోండి, మనం బియ్యము పౌడర్ చేసుకునేటప్పుడు మిరియాలు వేసేసుకుంటే మనకి వైట్ కలర్లో వస్తుంది. సో చూస్తున్నారు కదండి, కరకలాడే మురుకులు రెడీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఇది ఎలా ఉంది మీకు చూపిస్తాను, చూడండి. జస్ట్ అలా అంటే ఎలా వస్తుందో పర్ఫెక్ట్గా ఉందన్నమాట, క్రిస్పీగా ఉంది. ఇప్పుడు ఆయిల్ అండి, ఇది వేరే వెరైటీ అనమాట, పెద్దగా వేసేస్తున్నాను. ఇప్పుడు చాలా బాగుంటుందండి, చూసారా ఎంత పెద్దగా వచ్చిందో. సేమ్ అండి, మీడియం ఫ్లేమ్లో కొంచెం కలుపుకుంటూ మనకి తీసుకోవడమే, ప్లేట్ నిండా సరిపోయిందన్నమాట.
ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగా వస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.